సార్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని మొన్నటి నుంచి కూడా మనం వింటూ ఉన్నాం సార్. అయితే వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆశ్రయం ఇచ్చారు తన గెస్ట్ హౌస్ లో అని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సార్. మరి వార్తలు నిజమెంతుంది? చంద్రబాబు నాయుడు గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. ఎందుకు మరి ఇప్పటి వరకు వల్లభనేని వంశీని పట్టుకోలేకపోతున్నారు పోలీసులు? దీనికి కారణం ఏంటి? వల్లభనేని వంశీది విచిత్రంగానే ఉంది. నిజానికి ఆయన్ని తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో, గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో 71వ నిందితుడిగా చేర్చారు. ఆల్రెడీ దాంట్లో 19 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ మధ్య పేర్ని నాని లాంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించి కూడా వచ్చారు జైలుకి. ఇప్పుడు దాంట్లో లేలా ప్రెబ్డే లాంటి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. అది ఈరోజు విచారణ కూడా ఉంది కోర్టులో. సో ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని పట్టుకోవడానికి హైదరాబాద్లోకి కొన్ని బృందాలు, పోలీస్ బృందాలు వచ్చి వెతుకుతున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక న్యూస్ నిన్న ఈవినింగ్ నుంచి వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే వల్లభనేని వంశీకి ఒక తెలుగు హీరో ఆశ్రయం ఇచ్చాడు. ఆయనకు సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉంది, అందులో ఉంచాడు వల్లభనేని వంశీని అని ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఆ తెలుగు హీరో ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ఏ అని తెలుగుదేశం వర్గాలు ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి. నిజానికి తెలుగు హీరో ఇచ్చాడా, అది జూనియర్ ఎన్టీఆర్ అనేది ఎవరికి తెలియదు. ఇది గెస్ వర్కే. ఎందుకు గెస్ వర్క్ అంటే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఎట్లా తప్పించుకోగలుగుతున్నాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి వల్లభనేని వంశీ, కొడాలి నానిలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అది అందరికీ తెలుసు కూడా. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చి ఉండొచ్చు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఈయన ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు. సో సాంబా అనుకుంటా కదా. సో అందుకని జూనియర్ ఎన్టీఆరే ఇచ్చి ఉండొచ్చు అని నిజానికి చెప్పలేము. వల్లభనేని వంశీకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది పరిచయాలు ఉంటాయి. ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ద్వారా ఉన్నాడా, అసలు హైదరాబాద్లో ఉన్నాడా, దుబాయ్లో ఉన్నాడా అనేది కూడా ఇంకొక టాకు. నిజానికి ఆయన అమెరికా వెళ్ళాడు, మళ్ళీ రాలేదని ఒక టాకు. అయితే ఆ మధ్యంతా 2 రోజుల ముందు అంతా తెలుగుదేశం మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేసారని. సో ఏదేమైనా వల్లభనేని వంశీని అయితే సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే లోకేష్ అనేక సార్లు ఓపెన్గానే చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే వల్లభనేని వంశీకి భయం అంటే ఏందో నేను చూపిస్తానని, కడ్రాయితో పరిగెత్తిస్తానని, ఇలాగ రకరకాలుగా వల్లభనేని వంశీకి వార్నింగ్లు ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చాడనే దానికి కూడా మనకి ఆబ్వియస్ రీజన్ ఉంది. ఎందుకంటే లోకేష్ పుట్టుకను గురించి, చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వర్ గురించి ఒక బ్యాడ్ కామెంట్స్ వల్లభనేని వంశీ చేయడం అందరికీ తెలుసు. సో ఆ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఏడవడం, ఆ వీడియోలంతా వైరల్ అవ్వడం ఇవన్నీ తెలుసు. దాంట్లో వంశీకి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అది ఆ స్థాయిలో పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదని. సో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వల్లభనేని, కొడాలి నాని మీద పగతో రగిలిపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, ఆల్రెడీ డే 1 నుంచి రివెంజ్ మోడ్లకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల సీతారామపురంలో సుబ్బరాయుడు అనే అతన్ని, వైసీపీ అతన్ని అతి దారుణంగా చంపారు. తర్వాత జగంపేటలో ఇంకొక అతని మీద దాడి చేసి చంపాలని ట్రై చేశారు. ఇవి నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దాని మీద జగన్ కూడా ట్వీట్ చేశారు లేటెస్ట్గా. సో ఈ కాంటెక్స్ట్లో వల్లభనేని వంశీని వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా, ఇంకొక పేరు ఏది పెట్టినా వాళ్ళు పరకలేదు. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళ జగన్ పరిపాలనలో కూడా ఇదే మోడ్ నడిచింది, అదేమీ భిన్నంగా లేదు. జగన్ దానికంటే వీళ్ళు ఎక్కువ చేయగలుగుతున్నారు. ఎందుకంటే జగన్ కంటే వీళ్ళకి బలం ఎక్కువ ఉంది, మీడియా బలం ఉంది, వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అప్పట్లో ఎవరెవరు బాధలకు గురయ్యారు ఆ కక్ష ఇప్పుడు రివర్స్లో తీర్చుకుంటున్నారు. మళ్ళీ రేపు జగన్ వస్తే ఇదే జరుగుతుంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పీరియడ్లో వైసీపీ వాళ్ళ మీద ఇదే పద్ధతిలో జరిగింది. దానికి రివర్స్గా 2019 నుంచి 24లో వైసీపీ ఇదే చేసింది. దానికి మళ్ళీ ప్రతిక్రియగా వీళ్ళు ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ పొరపాటున వాళ్ళు వస్తే అదే చేస్తారు. ఇది ఒక రివెంజ్ సర్కిల్. ఈ సర్కిల్లో వల్లభనేని వంశీ అయినా ఇంకొకరైనా ఫేస్ చేయాల్సిందే. కాకపోతే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పర్మనెంట్ అధికారంలో ఉంటామని ట్రై చేయడం రాంగ్. ఎవరికైనా అధికారం
శాశ్వతం అయితే కాదు. ఖచ్చితంగా వాళ్ళకి చాలామందికి వాళ్ళ లైఫ్ పీరియడ్లో ఇబ్బందులు కలగకపోవచ్చు, కొంతమంది కలగచ్చు. కానీ మనకు కలగదు జీవితాంతం అనుకోవడం కరెక్ట్ కాదు. అనుకోని రెచ్చిపోవడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీ అయినా, కొడాలి నాని లాంటి వాళ్ళైనా ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్గా నిలుస్తారు. వాళ్ళు ఇప్పుడు మ్యూజిక్ ఫేస్ చేయాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే లోకేష్ ఇటువంటి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి కనిపించట్లేదు. చంద్రబాబు అన్న ఇట్లాంటి అధికారంలోకి రాకముందు ఆయన పద్ధతి వేరేగా ఉంటుంది, తీవ్రంగా హెచ్చరించడం అవన్నీ చేస్తుంటారు. వచ్చినాక ఆయన కొంత లిబరల్గా ఉండడానికే చంద్రబాబు ట్రై చేస్తాడు. గతంలో కూడా మనకి రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ వైలెన్స్ని కర్బ్ చేయడంలో కూడా చంద్రబాబు రోల్ చాలా ఉంది. ఆయన వైలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు జనరల్గా. దానివల్ల ఆయన పిరుకోవడానికి ఇంకోటి అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనకు అధికారంలోకి వచ్చినాక ఆయన కొంత తగ్గదామా అనే ఆలోచనలో ఉంటాడు. కానీ లోకేష్ యంగ్ బ్లడ్, హాట్ బ్లడ్, రెండోది తనకి కోపం ఉంటుంది పర్సనల్గా. అందుకని ఖచ్చితంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్రమైన ఆగ్రహావేశాలు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం శ్రేణులకంతా కూడా వ్యతిరేకత ఉంది. ఓపెన్గా బాలకృష్ణ అని ఐ డోంట్ కేర్ అని చెప్పడం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న బ్యానర్లను తీసేయమని కూడా ఓపెన్గా వీడియోలో రికార్డింగ్లో చెప్పడం, ఇవన్నీ చూసాము. రెండోది, ఇప్పుడు ఇంతకు ముందులాగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశానికి లేదు గతంలో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి కూడా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవడం అనేది స్ట్రాటజిక్గా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఓపెన్గా వ్యతిరేకత కానీ, ఓపెన్గా జూనియర్ ఎన్టీఆర్ని దెబ్బకొట్టాలన్న ప్లాన్లు కానీ లేవు వాళ్ళకి. నిజానికి వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకొని తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఎక్కడ పోయినా కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి రావాలని స్లోగన్స్ని తెప్పించడం, ఇవన్నీ వైసీపీ చేసింది. వైసీపీ దెబ్బ కొట్టాలని ఆ వ్యూహాల్ని ప్లాన్ చేసింది. దాన్ని కూడా వైసీపీ మీద వీళ్ళు ఫోకస్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఖండించట్లేదు, వైసీపీ తనను ఉపయోగించుకుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించాలి కదా అని ఎక్కడ కూడా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ మాట్లాడలేదు. వాళ్ళు ఏంటంటే ఒక వ్యూహాత్మక సైలెన్స్ అనేది జూనియర్ ఎన్టీఆర్ పట్ల వహించారు. అప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఏదో పద్ధతిలో ఉపయోగించుకుందామని ట్రై చేశారు. అందుకని సీనియర్ ఎన్టీఆర్ జయంతికి కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం వెళ్ళింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ముందు నుంచి కూడా తను తెలుగుదేశంతో అసోసియేట్ కాకూడదు, అట్లాగే వేరే పార్టీకి కూడా తను ఉపయోగపడకూడదు అని సైలెంట్గా తను కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రైట్ టైం కాదు రాజకీయాలకి మనం ఎంటర్ కావడం అనేది తనకున్న ఆలోచన. అయితే ఏదో ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు అనేది వస్తూనే ఉంది, ప్రతి సందర్భంలో వస్తూనే ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో కూడా ఇప్పుడు మళ్ళీ వంశీకి అతను ఆశ్రయం ఇచ్చాడని ఒక పుకారు అయితే లేచింది. నాకు తెలిసి వంశీకి జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయం ఇస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది పొరపాటున లీక్ అయితే తన కెరీర్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే అనేక వర్గాలు జూనియర్ ఎన్టీఆర్కి యాంటీ అయ్యి, దానివల్ల ఖచ్చితంగా తన సినిమా దీనికి బిజినెస్కి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ వర్గాలు ప్రతి చోట ఇతని సినిమా రిలీజ్ని అడ్డుకోవడం కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి తమ బ్యాచ్ అంతా పోనీయకుండా అడ్డుకోవడం కావచ్చు, రెండోది నెగటివ్ ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ బలంగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది, అనేక సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బలంగా చేయగలరు. దానివల్ల ఖచ్చితంగా ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో పబ్లిసిటీ అనేది ఒక సినిమాకి వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ సినిమాకి ఇబ్బంది వస్తుంది. మరీ ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఓకే, కానీ ఒక మాదిరిగా అంటే కొంత పబ్లిసిటీ పుష్ చేస్తే సినిమా ఆడుతుంది అనుకున్న సినిమాలన్నిటికీ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. చాలామంది అనుకుంటారు సినిమా బాగుంటే ఎంత నెగిటివిటీ వచ్చినా ఏం కాదని. అది చెప్పడానికి బాగుంటుంది కానీ రియలిస్టిక్ కాదు. రియలిస్టిక్గా పబ్లిసిటీ, పాజిటివ్ టాక్ ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ టాక్ పోకుండా చూసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. అందుకని క్రిటిక్స్ మీద కూడా ఎందుకు ఇంత కోపం ఉంటుందంటే వాళ్ళ కోపంలో అర్థం ఉంది. ఎందుకంటే ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే చాలామంది ఇవాళ రివ్యూలు చూసుకొని 4-5 రివ్యూలు చదివి దాన్ని బట్టి ఈ సినిమాకు పోవాలా లేదా అని ఆలోచిస్తారు. సో ఈ కాంటెక్స్లో కావాలని ఒక ప్లాన్డ్గా నెగిటివ్ రివ్యూలు కానీ చేయగలిగితే మన జూనియర్ ఎన్టీఆర్కి ఇబ్బంది.